గత 5 సంవత్సరాలుగా తమకు న్యాయం చేయాలని తిరుగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ తమకు అండగా నిలిచారని అమలాపురంకు చెందిన ఆరుద్ర తెలిపారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని తనకు సరైన న్యాయం చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అన్నట్టుగానే ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ ఎమ్మెల్యేలు మరియు టీడీపీ నేతలు ఎంపీలు కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. కనీసం తన ప్రాపర్టీ హక్కులు అమ్ముకుందామంటే తిప్పలు తప్పడం లేదని తెలిపారు. అందరికీ నమస్తే అండి. నా పేరు ఆరుద్ర. నేను గత 5 సంవత్సరాలుగా వైసీపీ గవర్నమెంట్తో వైసీపీ పోలీసులతో నేను నరకం అనిపించి వచ్చాను. చంద్రబాబు గారు దేవుళ్లాగా సీఎం గారు అవ్వగానే నాకు నా బిడ్డకి 5 లక్షలు ఇది ఇచ్చారు, పెన్షన్ ఇస్తున్నారు. అలాగే నా కోర్టు కేసులు కూడా ఆయన టేకప్ చేశారు, పోసాని వెంకటేశ్వరరావు గారు. కాకపోతే ఇంతవరకు కూడా నాకు పూర్తి న్యాయం అయితే జరగలేదు సార్. ఎందుకంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు నాకు మద్దతు ఇస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. కానీ కిందనున్న పొలిటీషియల్ ఎమ్మెల్యేలు ఎంపీలు నాకు ఎవరు ఇది చేయలేదండి. ముఖ్యంగా అమలాపురం ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, మినిస్టర్లు కానీ, కాకినాడ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లు కానీ, టీడీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా నాకు హెల్ప్ చేయలేదండి. ఇంతవరకు కనీసం నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎంపీ హరీష్ గారు కొద్దిగా నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేశారు. సిఐ వీరబాబు గారి ద్వారా ఎఫ్ఐఆర్ వేయించారు. కాకపోతే ఎంపీ హరీష్ గారి దగ్గర ఉన్న జగదీష్ గారు అనేవాడు నికృష్టుడు. ఇప్పటికీ కూడా నా సైట్ అమ్ముకొనివ్వకుండా అడ్డు పెడుతూనే ఉన్నాడు. సో నేను ఇంకా ఎంపీ హరీష్ గారి దగ్గర కూడా నేను వెళ్ళని పరిస్థితి వచ్చింది. నాకు ఏ పార్టీతో నాకు సంబంధం లేదండి. నేను అప్పుడు జగనన్న దగ్గరికి వెళ్ళింది కూడా నా బిడ్డకి న్యాయం చేయమని. కానీ అప్పుడు పోలీసులు చేసిన దౌర్జన్యం మీ అందరికీ తెలుసు. చంద్రబాబు గారు లేకపోతే ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో లేము. మొన్న కూడా చెయ్యూరులో కలిసినప్పుడు చంద్రబాబు గారు నా బిడ్డకి గవర్నమెంట్ జాబ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పారు. కానీ ఇక్కడ అమలాపురం కలెక్టర్ గారు ఇంతవరకు దాని జాబ్ విషయంలో స్పందించలేదు, ఇంటి విషయంలో స్పందించలేదు. కనీసం నా సైట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారంటే అవి కూడా ఇంతవరకు ఎందుకు చేయలేదు. ఇంతవరకు నా సైట్ అమ్ముడైతే కనీసం నా అప్పులు తీరి నా బిడ్డకి ఏదో ఇది చేయించుకుందామని ట్రీట్మెంట్ చేయించుకుందామని ట్రై చేస్తున్నా. మొన్న వీల్ చైర్ నుంచి పడిపోవడం వల్ల కొంచెం చాలా గట్టిగా ఎఫెక్ట్ అయిపోయింది దానికి. సో ప్లీజ్ హెల్ప్ మీ సార్. చంద్రబాబు గారే మాకు దేవుడు, చంద్రబాబు గారే మమ్మల్ని ఇప్పటి వరకు కాపాడుతున్నారు. ఆయన లోకేష్ గారు ఒక్కసారి తలుచుకొని నా బిడ్డకి ఒక జాబు, దాని ప్రాపర్టీ దానికి ఇప్పిస్తే నాకు అంతే చాలండి. ఇప్పిస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి పాపం తండ్రిలాగా నన్ను ఆదుకున్నారు, నన్ను దగ్గర వెళ్ళదు. అలాగే నా ఫ్రెండ్స్ ఉన్న యూట్యూబర్స్ అందరికీ కూడా, ఎంబీఏ ఫ్రెండ్స్కి, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, దే ఆర్ ఆల్ సపోర్టింగ్ మీ అలాట్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్, లక్ష్మికి, పారుకి, మధు గారికి, సుష్మా గారికి, రాధిక అక్కకి, లక్ష్మి అక్కకి, అందరికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ లాట్. ప్లీజ్ హెల్ప్ మీ. చంద్రబాబు గారు ఒక్కరే నాకు చెయ్యగలరు. ఆయన లోకేష్ గారు తప్ప నాకు ఇంకెవరు లేరు ఆంధ్రాలో. ప్లీజ్ హెల్ప్ మీ సార్. నా ప్రాపర్టీ, నాకు డబ్బులు నాకు ఇప్పియండి. నా బిడ్డకు ఒక జాబ్ ఇప్పించండి. ప్లీజ్ హెల్ప్ మీ. థ్యాంక్ యూ ఆల్.